ఓం నమ శివాయ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉండటం వల్ల నేను ఇంకా కొంత దూరం ప్రోగ్రెస్ చేయగలను తొందరగా, ఫాస్ట్గా. సో మనం వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆడవారికి చేసిన ద్రోహం జన్మజన్మల శాపం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లేటెస్ట్గా మనం కనుక ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేసిన, సినిమాల్లో చూసినా సరే, కొన్ని బాలీవుడ్ మూవీస్లో కానీ, లేటెస్ట్ కాలేజ్ పిల్లలది ఎక్కువ ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేసి చూస్తే దానికి ఒక సెక్షన్నే వాళ్ళు ఉంది, బ్రేకప్ స్టోరీస్ అట. బ్రేకప్ స్టోరీస్ ఏంటండి కాలేజ్కి వెళ్ళే పిల్లలు? సో ఏమవుతుందంటే, ఇలాంటి కాలేజ్ ఇప్పుడు లేటెస్ట్గా నిన్ననే చూసారు, లేటెస్ట్గా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మీరు చూసుంటారు టీవీలో. 10th క్లాస్ చదివే అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసిందని, ఆ లవర్ని ఎవరైతే ఉందో వాళ్ళని తీసుకొచ్చి వంట చేస్తుంటే వాళ్ళమ్మ చంపేశారని. ఇంత ఘోరమైన విషయాలు మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఏమిటంటే, మనం ఆడపిల్లల్ని ఇంతకు ముందు కన్నా మనం ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాము, ప్రోగ్రెసివ్గా మనం ఆడపిల్లల్ని కూడా ఈక్వల్గా, అబ్బాయిలతో ఈక్వల్గా మనం అన్నిట్లో ఎవ్రీథింగ్, మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం, ఎవ్రీథింగ్, ఆల్ ద రైట్స్ ఆర్ ఈక్వల్ ఫర్ ఉమెన్ అండ్ మెన్. సో మనం ప్రతి చోట అమ్మాయిల్ని చక్కగా పంపిస్తున్నాము, చదివిస్తున్నాము. వాళ్ళు ఫోకస్గా చదివితే వాళ్ళు మంచిగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి బాగా చదువుకుంటారు. లేదా వాళ్ళకి కొంతమందికి ఒక డీవియేషన్స్, ఆ ఏజ్లో డీవియేషన్స్ అయిపోయి ఇలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి అది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు దారుణంగా స్థితికి చూస్తామనేది మనం లేటెస్ట్గా నిన్ననే చూసాం. అంతకుముందు కూడా ఒకటి అయింది. ఒక ఆవిడ ఒక పాపని చాలా ఇయర్స్ క్రితం ఆర్ఫనేజ్ నుండి తెచ్చుకొని పెంచుకుంటే, ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నని ఇట్లాంటి రిలేషన్షిప్లో ఉండి చంపేసిందని. అసలు మనకి అసలు అమ్మ నాన్న కన్నా సేఫ్గా మనల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అలాంటిది వాళ్ళు అసలు వాళ్ళ సైకలాజికల్ స్థితి ఎటుపోతుంది? అమ్మ నాన్నని చంపేసి ఏం చేద్దామని? చాలా ఘోరమైన ఇన్సిడెంట్ అండి నిన్న చూసింది. పాపం ఆమె చివరి కొన ఊపిరిలో ఉన్నా సరే ఆమెని చున్నీతో ట్రై చేసి చంపేశారు. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా దారుణంగా ఉంది. ఇదొక ఇన్సిడెంట్. సో ఇప్పుడు సరే, అమ్మాయిలు దే గెటింగ్ టు ఏ రిలేషన్షిప్, కాలేజ్లో కానీ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళి, అసలు రిలేషన్షిప్ అదొక డ్రామా అన్నమాట. అదొక ట్యాగ్ తగిలించుకొని అన్నెసరీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటానికి, అన్నెసరీ కొత్త ఇష్యూస్ క్రియేట్ చేయడానికి ఒక డ్రామా. దాని పేరే రిలేషన్షిప్ అంట. అది పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలండి, గమనించుకోవాలి. వాళ్ళు వినే స్థితిలో కూడా ఉండరు చాలా పరిస్థితుల్లో. కానీ వాళ్ళకి మరి ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్దే. సో వాళ్ళు ఏంటి, కాలేజ్ టైంలో కొంత ఏజ్ ఎర్లీ టైంలో వాళ్ళు ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతారు. దానికి ఒక పేరు పెట్టుకుంటారు, రిలేషన్షిప్ అని. పేరు పెట్టిన తర్వాత నెక్స్ట్ కొన్ని అది కంటిన్యూగా అవుతుందా అంటే అవ్వదు. వాళ్ళు దాన్ని నెక్స్ట్ ఏం తీసుకెళ్తారు, బ్రేకప్ అనేసి
ఇక దాన్ని ఒక దండోరా వేస్తారనమాట. దాన్ని ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో బ్రేకప్ స్టోరీస్ రాస్తారు. దానికి డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ పెట్టేసి రాసేసుకుంటారు. రాసిన తర్వాత వాళ్ళు ఇలాంటి ట్రావెల్ అయ్యేటప్పుడు కొంతమంది నెక్స్ట్ రిలేషన్‌షిప్ అని ఇంకొక వాళ్ళతో కనెక్ట్ అవుతారు. సో ఇలాంటి టర్న్స్, ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, సరే అది సెకండ్ రిలేషన్‌షిప్ అన్న కరెక్ట్‌గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే బికాస్ ఈ బ్రేకప్ స్టోరీస్ ఇవన్నీ వీళ్ళంతా పబ్లికైజేషన్ చేసేసి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో పెట్టడం వల్ల ఎవ్రీబడీ నోస్. సో వన్ ఆఫ్ దెమ్ వాళ్ళల్లో ఒకళ్ళు డెఫినెట్గా ఇంతకుముందు జరిగిన విషయాన్ని పాయింట్అవుట్ చేశాను. నువ్వు అప్పుడు అట్లా చేసావు, ఇట్లా చేసావు, ఇట్లా మళ్ళీ గొడవలు, మళ్ళీ బ్రేకప్. ఇలా బ్రేకప్ రిలేషన్షిప్ అని అది ఎంత దూరం వెళ్తుంది. దీనివల్ల చివరికి ఎట్లా అయిద్దంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు సూసైడ్స్ చేసుకోవటం, కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా మనం. అవి సూసైడ్స్ వరకు వెళ్తాయి. సో ఆ సూసైడ్ చేసుకున్న తర్వాత ఇక ఈ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవ్వరు కనిపించరు. అందరూ ఎటోళ్ళు అటు పారిపోతారు. చివరికి అక్కడ మిగిలేది ఎవరంటే ఫ్యామిలీ, అమ్మ నాన్న, వాళ్ళిద్దరే. సో ఇప్పుడు ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసిన పనికి ఎవరు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారంటే ఆ పేరెంట్స్. పోనీ ఈ పని చేసిన ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పర్సన్, వాళ్ళకి ఇదంతా వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ జోలికి కానీ ఆడపిల్లల జోలికి కానీ వెళ్ళొద్దు. వాళ్ళని అన్నెసరీగా ట్రాప్లోకి తీసుకెళ్ళకండి. మనం చిన్నప్పటి నుండే పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనం పేరెంట్స్గా వాళ్ళకి డైరెక్ట్ చేయాలి. వాళ్ళతో మనం చెప్పాలండి. వాళ్ళకి నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు. ఇప్పుడు మనం కొంత టైంలో మనకు గర్ల్ హై స్కూల్స్ ఉండేవి, గర్ల్ కాలేజెస్ కూడా ఉండేవి. పేరెంట్స్ మెయిన్లీ అలాంటి కాలేజెస్ అయితే హ్యాపీ, ఈ తలనొప్పి అంతా ఉండదు. కానీ సిటీస్లో ఇప్పుడు మొత్తం, ఎందుకంటే మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం కలిసి పనిచేయాల్సిన ప్లేసెస్ ఉంటాయి. సో మనం నార్మలైజ్గా ఉండాలి. అట్లనే లేడీస్తోనే వర్క్ చేస్తున్నాం, ఇట్లా కుదరని పని ఇప్పుడు. సో ఏమవుతుందంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్రీబడి మొత్తం కో ఎడ్యుకేషన్ అయిపోయింది. సో అలాంటి కాలేజ్ ఎంట్రీ అయ్యే కిడ్స్కి పేరెంట్స్ డెఫినెట్గా గైడ్ చేయాలి. చూడండి, మీరు కాలేజ్లో ఇట్లా మొత్తం కోఎడ్ ఉంటుంది, మీరు వెళ్ళేది మీ ఫోకస్ చదువు మీద పెట్టడానికే. సో అమ్మాయిల విషయాలు కానీ అమ్మాయిలతో కానీ పెట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళని ఒక మాట అనటం కానీ ఇలాంటివి చేయకండి, జాగ్రత్తగా ఉండండి అని ఒక ఇది ఇవ్వాలండి వాళ్ళకి. సో అప్పుడప్పుడు వాళ్ళని గైడ్ చేస్తుండాలి. అసలు ఏం జరుగుతుంది కాలేజ్లో, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు కాలేజ్ నుండి వస్తారు, రూమ్లోకి వెళ్ళిపోయి తలపేసుకొని ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చాలామంది గమనించుకోండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ గమనించి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఒక పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకే రియలైజేషన్ వస్తుంది, మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే దే కెన్ మేనేజ్ అనేసి. సో అప్పటి వరకు ఇలాంటి ట్రాప్లో పడిపోయి అమ్మాయిల అన్నెసరీ అండి. ఒక విషయంలో అమ్మాయికి ఏదైనా అయిందంటే అదంతా ఆ ఎఫెక్ట్, దాని సంబంధించిన కర్మ మొత్తం ఆ అబ్బాయికే తగులుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇవాళ రేపు ఎక్కువ భరించే స్థితిలో లేం మనం, చాలా సెన్సిటివ్ అయిపోయింది. పేరెంట్స్ కూడా పిల్లల్ని చాలా సెన్సిటివ్గా, ఎందుకంటే మనకి ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు, సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక్క కిడ్డే ఉంటున్నారు.
సో మనం వాళ్ళని బాగా ప్యాంపర్ చేస్తున్నాం, ప్రతిదీ ఇస్తున్నాం. సో వాళ్ళని బాగా గారాబంగా పెంచుతున్నాం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు సెన్సిటివ్గా ఉండి చిన్న చిన్న వాటికి తట్టుకోలేక ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. సో పేరెంట్స్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ డెఫినెట్గా ఇవ్వాలి. గమనిస్తుండండి, మీరేం వాళ్ళ ఫోన్లు డైలీ చెక్ చేయని అవసరం లేదు. బట్ వాట్ మదర్ మెయిన్లీ క్లోజ్గా ఉంటారు కాబట్టి చెక్ చేయండి. వాళ్ళ స్టడీ రూమ్స్కి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంత టైం మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, గైడ్ చేస్తుండండి పిల్లల్ని. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మ్యారేజెస్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పెళ్ళి మనకి చాలా ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎన్నిసార్లైనా పెళ్ళి చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా డైవర్స్ తీసుకోవచ్చు. ఎవ్వరు కంట్రోల్ చేసి స్టాప్ చేసే స్థితిలో అయితే లేదు ఇప్పుడు. సో దానివల్ల ఇప్పుడు ఎవరు దాంట్లోకి ఆ సర్కిల్లోకి వెళ్ళి మీరు ప్రాపర్గా ఉండగలిగితేనే పెళ్లి చేసుకోండి. అదర్వైజ్ అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు మీరు అర్జెంటుగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మీ వల్ల వేరే వాళ్ళని సఫర్ చేసి ఇవన్నీ అన్నెసరీ కాంప్లికేషన్స్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరికి పెళ్ళయి మీరు విడిపోతారు అంటే, మీకు పిల్లలు లేరంటే వెల్ అండ్ గుడ్, మీ చావేదో మీరు చావండి. బికాస్ మీరిద్దరే. దానివల్ల ఏమన్నా కొద్ది గొప్ప సఫర్ అయ్యేదంటే మీ పేరెంట్స్. కానీ మీకు తర్వాత ఒక పిల్లలు ఉన్నారనుకోండి, మీకు చిన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికనేది మనం చెప్పలేం. సో మీరు ఆ ఇష్యూస్లో ఉండి మీరు వెళ్ళిపోవాలి అన్నప్పుడు మీ వల్ల బాగా ఎక్కువ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది అంటే పిల్లలకి. సో పిల్లల్ని మీరు మీ వల్ల పిల్లలు ఎందుకు సఫర్ అవ్వాలి? మీరు రియల్గా పెళ్లి చేసుకొని వాళ్ళకి ప్రాపర్గా లైఫ్ ఇవ్వాలి అంటేనే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి. అదర్వైజ్ అవసరమే లేదు. మీరు పెళ్లి చేసుకోకపోతే వచ్చే నష్టమేం లేదు లోకానికి. మనం గ్రోయింగ్ అనమాట, జనాభా 120 కోట్లకి 200 కోట్లకి దాటిపోతూ ఉన్నాం. సో అది ఒకటి డిసైడ్ చేసుకునే ఫ్యాక్టర్ ఉంది. ఎందుకంటే చాలా కేసెస్ కోర్టుల్లో ఉన్నాయి. సో ఆడవాళ్ళని బాగా ట్రబుల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ ఎట్లుందంటే బోలెడు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వేరే రీజన్స్ వల్ల వాళ్ళు విడిపోవాలనుకుంటే, ఇప్పుడు ఈ అమ్మాయి హౌస్ వైఫ్గా ఉన్న అమ్మాయి అనుకోండి, తనకి ఎంత కష్టం. బికాస్ పిల్లలందరూ తల్లి దగ్గరే పెరగాలి ఇన్ ద సెన్స్ తల్లే ప్రొటెక్టివ్ అనమాట. చూడండి, తల్లి అన్న ఆ ఎమోషన్ హ్యూమన్స్కే కాదు, కుక్కలకి, బర్డ్స్కి, ఎంటైర్ నేచర్లో అది ఉంది. సో అది ప్రొటెక్షన్ అనేది తల్లి దగ్గరే ఉంటుంది. సో తల్లి దగ్గరికి పంపిస్తారు. సో నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ ఏంటి, ఆయన బయటికి వెళ్ళిపోతాడు, ఆయన ఇంకా వేరే పెళ్లి చేసుకోవటము, ఆయన హ్యాపీ లైఫ్ ఆయనకు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరంటే ఉమెన్ అండ్ కిడ్స్. ఈ ప్రెషర్ మొత్తం పాపం ఉమెన్ మీద పడుతుంది. వీళ్ళకి సొసైటీలో ఒకలాంటి స్టిగ్మా. ఆ పిల్లలు వాళ్ళు ఏం పాపం చేశారని. ఎవ్రీ కిడ్కి బర్త్ నుండి రైట్ ఉంటుంది. ఏంటి వాళ్ళకి ప్రాపర్గా మనం ఫుడ్, చదువు, వాళ్ళకి కావాల్సింది అంటిల్ సమ్ టైమ్ మనం వాళ్ళకి ఇవ్వాలండి. చిన్న పిల్లల్ని పట్టుకొని కోర్టులకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సరిగా మెయింటెనెన్స్ ఇవ్వరు, వాళ్ళకి సరిగా చూసుకోరు, వాళ్ళకి ఇవ్వాల్సినది ఇవ్వరు. అదేమంటే 1,00,000 1,00,000
కారణాలు చెప్తుంటారు. సో ఇలాంటివన్నిటికీ మీరు ఇప్పుడేదో జస్ట్ మనకున్న చట్టాలని వాడుకొని జస్ట్ అలా దులిపేసుకొని వెళ్ళిపోతే కాదు. మీకు రియల్‌గా ఇలాంటి పనులు చేసే వాళ్ళకి దేవుడంటే భయం కానీ, భక్తి కానీ ఉంటే ఇట్లా ఉమెన్‌ని, పిల్లల్ని సఫర్ చేయరండి. ప్రాపర్‌గా వాళ్ళకి జస్టిస్ చేయాలి. చేయనప్పుడు పెళ్లి చేసుకోకండి. మీ వల్ల ఆ కిడ్స్‌కి ఎంత సోషల్ స్టిగ్మా ఉంటది. వాళ్ళ సొసైటీలో వాళ్ళకి చాలా సైకలాజికల్‌గా మనకి చూసే వాళ్ళకి కనిపించదండి. పాపం వాళ్ళు సైకలాజికల్‌గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంకొకటి మనకి ప్రొటెక్షన్ ఎట్లా ఉంటది ఇంట్లో? ఒక హస్బెండ్ ఉంటే ఉమెన్‌కి బయట నుండి ఎవరన్నా బికాజ్ సొసైటీ అనేది అట్లనే ఉంది ఇప్పుడు. మగవాళ్ళ సొసైటీ ఎంత అనుకున్నా మంచి వాళ్ళు కూడా ఉన్నారు మగవాళ్ళలో. విచ్ ఈస్ వెల్ అండ్ గుడ్. అందుకే మనకింకా వర్షాలు కురుస్తున్నాయి. పూలు వికసిస్తున్నాయి. సో ఉన్నారు వాళ్ళలో కూడా మంచి వాళ్ళు. సో ఇది ఒక ప్రొటెక్షన్. ఇంట్లో కనుక ఒక మగవాళ్ళు లేరనుకోండి, బయట నుండి రాయేసే ఛాన్స్ ఎవరికైనా ఉంటుంది. అలా వెయ్యకండి. ఎవరన్నా విమెన్ పాపం సింగిల్ ఉమెన్ ఉండి పిల్లల్ని పెట్టుకొని ఉంటే వాళ్ళు ఏమన్నా హెల్ప్ అడిగితే చెయ్యండి. మీకు చేతనైనంత హెల్ప్ చేయగలిగితే చెయ్యండి. డబ్బులు ఎనీవే మనం చేయలేము. మన దగ్గర ఎంతో కొంత ఉంటే వాళ్ళు 1000 రూపాయలు అడిగితే కనీసం మనం ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి హెల్ప్ చేయండి. మీకు ఎంత చేతైతే అంత. ఏదైనా మాట సాయం కావాలా చేసి పెట్టండి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి చెయ్యాలండి. చేస్తేనే యూ విల్ గెట్. మనకేదో వస్తుందని మనం చేయటం కాదు. మన లైఫ్ టైంలో, మన లిమిటెడ్ టైంలో మనమేమి ఇక్కడ శాశ్వతంగా ఇక్కడ ఉండటానికి రాలేదు. మనకు ఒక టైం ఫిక్స్ చేసి పంపించాడు దేవుడు. ఆ టైం తర్వాత వెళ్ళిపోతాం ఇవన్నీ వదిలేసి. సో ఉన్నంతలో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయటం వల్ల యూ విల్ గెట్ సో మచ్ అండి. సో హెల్ప్ చేయండి. అలాంటి సింగిల్ ఉమెన్ని ఊరికే అడ్వాంటేజ్గా మాట్లాడటం, ఆమె తరపున ఎవ్వరు లేరు మాట్లాడేవాళ్ళు, ఎవరి కర్మకి ఎట్లా వేరే వాళ్ళ తప్పులు కూడా పాపం పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉమెన్ కష్టమో నష్టమో పిల్లల్ని పెట్టుకొని చదివించి ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా హెల్ప్కి వస్తే హెల్ప్ చేయండి. ఇంకొకటి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు బాగా ఇలాంటి ఇంకొకటి విడోస్ అన్నమాట. ఈ విడోస్ని, సింగిల్ ఉమెన్స్ని చిన్న చూపుగా ఎవరు చూడకండి. వాళ్ళకి మహిళగా వాళ్ళకి దక్కాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళని చిన్న చూపుగా చూడటం, వాళ్ళని వెలివేసినట్లుగా ప్రవర్తించటం అలా చేయకండి దయచేసి. వాళ్ళు కూడా ఆడవాళ్ళు కదా, వాళ్ళకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని వేలెత్తి చూపటం, ఇలాంటి వాళ్ళని మనం ఒక మూవీ కూడా ఉంది లేటెస్ట్గా ఏదో, అది నాకు గుర్తు రావట్లేదు. సో ఇప్పుడు సోషల్గా వాళ్ళని వెలివేసినట్లు ఉండటం ఇలాంటివన్నీ మానేయండి. బికాస్ ఇప్పుడున్న కల్చర్లో ఏమవుతుందంటే బాగా ఎక్కువైపోతున్నాయి డైవర్స్ కేసెస్ ఇవన్నీ. సో ఉమెన్ పిల్లలు పెట్టుకొని చూసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. పాపం వాళ్ళు సెట్ అవ్వక ఏ ఆడవాళ్ళు కానీ ఫ్యామిలీలోంచి బయటికి రావాలని అస్సలు అనుకోరండి. ఇక వచ్చారు అంటే వాళ్ళ కర్మ, వాళ్ళకి ఏదో అక్కడ చాలా కష్టం వస్తేనే బయటకు వస్తారు, లేకపోతే రారు. సో ఇలాంటి టైంలో పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. ఇప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ పెళ్లి చేస్తున్నారు, పంపిస్తున్నారు. వాళ్ళకి ఈ అమ్మాయి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకు అర్థం కాని విషయం.
ఎందుకంటే వాళ్ళు సడన్గా ఒక రోజు పెళ్ళైన 1 మంత్కి ఊరేసుకొని చచ్చిపోవటం, 6 మంత్స్కి ఊరేసుకొని చచ్చిపోవటం, 1 ఇయర్కి ఊరేసుకొని చచ్చిపోవటం, ఇలాంటివి చాలా చూస్తున్నాం ఇప్పుడు. సో సాధ్యమైనంత వరకు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. వాళ్ళకి ఏం కావాలి, యాక్చువల్గా ఏంటి ప్రాబ్లం, ఏం కావాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటి, వాళ్ళ ఏం సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఏది నచ్చితే అలా తీసుకొని వెళ్ళండి. అంతేగాని వాళ్ళని ప్రెషర్గా తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే వాళ్ళకి బయటికి రావడానికి వీలు లేక చాలా విసుగు చెంది చచ్చిపోతున్నారు. సో ఇవన్నీ పేరెంట్స్ ఆలోచించండి మీరు కూడా. ఇంకా ఇంకా మగవాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అన్నెసరీ ఆడవాళ్ళ మీద దుర్భాషలు ఆడటం, సింగిల్గా ఉన్న ఆడవాళ్ళని వాళ్ళని ఎవరేమంటారులే వాళ్ళని ఏమన్నా అనొచ్చు అన్న మాటలు ఆపేసేయండి. మీకు ఇళ్ళలో లేడీస్ ఉంటారు కదా, సో మనం మన పిల్లల్ని మన లేడీస్ని ఎలా చూస్తామో అందరినీ అలా చూడటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వాళ్ళని మీరు ఏదో అని ఊహించుకోకండి. ఇవాటి రోజు మీరు చాలా బాగుండి ఉండొచ్చు, కానీ రేపటి రోజు మీరు ఎలా ఉంటారో ఎవరూ ఊహించుకోలేదు. మీరు లేటెస్ట్గా సినిమా కూడా చూసారు కదా, కల్కి మూవీ. అశ్వత్థామ ఆ యుద్ధంలో ఆ అమ్మాయిని బాణంతో వేశాడు. దానివల్ల ఆయన ఎంత సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఇంకా భూమి మీదనే ఉన్నాడు. సో అలాంటి అంత జన్మల ఎన్నో యుగాల శాపాలు తగులుతాయి ఆడవాళ్ళని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీ ఇష్టానికి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే. సో సాధ్యమైనంత వరకు మీకు ఎంత హెల్ప్ కావాలో ఉమెన్కి, అది నీడీ ఉమెన్కి అనమాట, వాళ్ళకి చెయ్యండి. దానివల్ల మీకు వచ్చే నష్టమే లేదు. ఎవరైనా ట్రబుల్లో ఉన్నారనుకోండి, కాల్ చేయండి. ఎవరైనా నైట్ టైం ఎవరైనా ప్యానిక్గా ఉన్నారనుకోండి, 100కి డయల్ చేసి ప్రాపర్ డైరెక్షన్ చూపించండి వాళ్ళకి. మనం కూడా పిల్లల్ని ఇంట్లో ఈక్వల్గా పెంచడం చేయాలి, మనం చెప్తూ ఉండాలి పిల్లలకి కూడా. ఇద్దరు ఈక్వల్, మీరిద్దరు. సో ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అవుతుంది, డిఫరెంట్ ఇష్యూస్ వస్తున్నాయి, మనం చూస్తున్నాం కదా. సో అవి ఓకే, మన పేరెంట్స్కి బాయ్ అయినా గర్ల్ అయినా మనం ఈక్వల్, ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. సో మనం అది బ్యాలెన్స్డ్గా పిల్లలకి నేర్పించాలి. అంతేగాని ఆడపిల్ల అంటే ఏదో వెళ్ళిపోతుంది, ఇంకా ఆమెకు సంబంధం ఉండదు పెళ్ళై వెళ్ళిపోతే ఈ ఇంటితో అన్న ఇంప్రెషన్ తీసుకురాకండి. బికాస్ 25 years మనం మన ఇంట్లో ఉంటాం. డెఫినెట్గా అది మన పేరెంట్స్ ఇల్లు, మన ఇల్లే. ఆ పెళ్ళవగానే ఆమె ఇంకొకళ్ళు ఇంటికి వెళ్తుంది, సో ఇక దీంతో కనెక్షన్ కట్, ఇలాంటి మాటలు చెప్పకండి. వాళ్ళిద్దరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. సో పేరెంట్స్ ఉన్నంత వరకు, పేరెంట్స్ తర్వాత కూడా, సో వాళ్ళిద్దరూ ఈక్వల్ ఆ ఫ్యామిలీకి అన్నది మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు, ఎవరికి ఎంత ఆ టైంకి ఎంత వీలైతే అంత డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో అది పేరెంట్స్గా మనం డెఫినెట్గా ఇంట్లో నుండే మనం చెప్తూ ఉండాలన్నమాట. సో ఈవెన్ సొసైటీలో కూడా ఎవరన్నా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే అలాంటివి చూస్తే ఆపండి. అలాంటివి వాళ్ళ ఊరికే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, అది మీ లైఫ్లో చాలా నెక్స్ట్ మీ దానికి చాలా అది ఉంటుంది అన్నమాట, ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆడవాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్ళకండి ఉట్టిగా. వాళ్ళకి ఏమన్నా అవసరమైతే హెల్ప్ చేయండి, అంతేగాని సింగిల్ ఉమెన్ వాళ్ళు ఏం చేయలేరు అని అడ్వాంటేజ్ తీసుకోకండి. వాళ్ళ శాపాలు మనం ఎన్నో చూసాం కదా, మన హిస్టరీ అంతా చెప్తుంది.
ఆడవాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళకి జన్మ జన్మలు వాళ్ళకి ఈ శాపాలు ఉంటూనే ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు వాళ్ళతో ఎక్కువ శాపాలు పెట్టించుకోకండి. మనసులో ఎందుకు తిట్టించుకోవాలి వేరే వాళ్ళతో? జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగితే చేయండి. మీ చేతుల్లో ఎంత ఉంటే ఒక మాట సాయమో, పాపం ఆవిడకి ఏం లేకొచ్చి అడిగిందో చేయండి. దానివల్ల మీకు మంచే జరుగుతుంది కానీ దానివల్ల ఏం చెడు ఉండదు. సో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ప్రాపర్గా రెస్పాన్సివ్గా ఉండండి. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటే ఆపటానికి చేయండి. బికాస్ మనకి చాలా ఇప్పుడు ప్రొటెక్షన్ సెల్స్ ఉన్నాయి. ఎవరైనా ఇలాంటివి ఆడపిల్లలు కానీ ఏదన్నా ఇట్లాంటివి మనం ఎక్కడైనా గమనించామనుకోండి జరుగుతున్నాయి అంటే ఉమెన్ ప్రొటెక్షన్ మీరేం చేయకపోయినా పర్లేదు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ నంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు డెఫినెట్గా వచ్చి వాళ్ళని రెస్క్యూ చేస్తారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎక్కడన్నా ఏదన్నా చాలా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ మీరు ఏమైనా గమనిస్తున్నా సరే మనకెందుకులే అని వెళ్ళిపోకుండా ఒక నిమిషం ఆగి మీరు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని ఎవరు ఫైట్ చేయమని చెప్పరు. మీరు కొన్ని నంబర్స్ తీసి పెట్టుకోండి, వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో వాళ్ళు రెస్క్యూ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గోయింగ్ ఫార్వర్డ్ ఉన్న సొసైటీలో. సో ఉమెన్ ఎంత ఎంపవర్ అవుతున్నారు, వాళ్ళు అదే రేంజ్లో ట్రబుల్కి గురవ్వకూడదు. సో వాళ్ళు కూడా ఒక నెక్స్ట్ స్టెప్స్కి ఎదగడానికి మనం కూడా ఎంతో కొంత సహాయపడేలా ఉండాలి. యాక్చువల్గా మన ఇంట్లో వాళ్ళే చాలాసార్లు నచ్చరు. మనం చాలాసార్లు మన అమ్మ నాన్నతో గొడవ పడుతుంటాం. ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే గొడవ పడతారు. సో అలాంటిది 25 years మనం ఒక ప్లేస్లో పెరిగి పెళ్లి చేసుకొని వెళ్ళి అక్కడ అన్నీ నచ్చి అన్నీ సూపర్గా ఉండి అన్నీ బాగా బ్లౌసమ్గా ఫ్లవరిష్గా ఉండాలంటే అది ఓన్లీ కొన్ని రేర్ కండిషన్స్లో అలాంటి వాళ్ళు ఉంటారు, అలా మ్యాచ్ అవుతుంది. బట్ 99% ఏదో ఒకటి డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటాయి. ఎవ్వరూ చెప్పరు మాకు అసలు డిఫరెన్సెసే లేవు అంటే అసలు నమ్మటానికి లేదు. నమ్మకండి, ఉంటాయి. 99.999% ఉంటాయి. బికాస్ వీఆర్ డిఫరెంట్. మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, మనం ఎక్కడ కల్చర్ ఇవన్నీ కొంచెం డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. సో మనం సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఎలా డ్రైవ్ చేసుకోవాలి అని ముందుకెళ్ళాలి తప్పించి సూసైడ్లకు వెళ్ళటం ఇలాంటివి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకండి. పేరెంట్స్ కూడా వాళ్ళకి పిల్లలకి హెల్ప్ చేస్తుండండి. సపోర్టివ్గా ఉండండి. వాళ్ళకి ఏమి సపోర్ట్ కావాలో వాళ్ళకి అందించడానికి మీరు ట్రై చేయండి. అంతేగాని మీరు